ఇప్పటి వరకు ఈ భూమిపై నివసించిన ప్రపంచంలోనే అతిపెద్ద పాము టిటోనా బోవా అని పిలువబడే ఈ పాము. ప్రస్తుతం ఈ పాము ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా గుర్తింపు పొందింది. కానీ దీనికంటే పొడవైన పాము ఇండియాలోనే సంచరించిందని ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు ఈ పాముకు సంబంధించిన శిలాజాలను గుర్తించారు. ఈ పాముకు వాసుకి ఇండికస్ అని నామకరణం చేశారు. ఇక్కడ వాసుకి ఇండికస్ అంటే మనకు గుర్తుకొచ్చేది దేవతలు రాక్షసులు అమృతం కోసం చేసే క్షీరసాగర కథనం గుర్తుకొస్తుంది. ఇందులో మహావిష్ణువు పాల సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుందని దేవతలకు రాక్షసులకు సూచిస్తాడు. పాల సముద్రాన్ని చిలకడం కోసం కవ్వంగా మందగిరిని దానికి తాడుగా వాసుకిని వాడమని చెప్పి సలహా ఇస్తాడు. ఇక్కడ ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏంటంటే పాల సముద్రాన్ని చిలకడం కోసం ఉపయోగించిన వాసుకి ఒక భారీ సర్పం. అదేవిధంగా ఈ పాము కొన్ని కోట్ల సంవత్సరాల పురాతనమైన పాము అని చెప్పి హిందూ పురాణాల్లో చెప్పబడింది. అదేవిధంగా శాస్త్రవేత్తలు గుర్తించిన వాసుకి ఇండికస్ కూడా 4.7 కోట్ల సంవత్సరాల పురాతనమైంది. అదేవిధంగా ఈ పాము 1000 కేజీల వరకు బరువు ఉంటుంది. ఈ కారణంగానే ఈ పాముకు వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. ఐఐటి రూర్కీ ప్రొఫెసర్ సునీల్ బాజ్పాయ్ 2005లో తన రీసెర్చ్లో భాగంగా గుజరాత్ రాష్ట్రం కచ్లో ఉన్న పనోంద్రా లిగ్నైట్ గనులకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు కొన్ని శిలాజాలు లభించాయి. అవి చూడడానికి అచ్చం మొసలికి సంబంధించిన వెన్నెముక ఆనవాళ్ళలాగా ఉన్నాయి. వీటిని పురాతన ముసలికి సంబంధించిన ఆనవాళ్ళుగా ఈయన ల్యాబ్లో భద్రపరిచాడు. వేరే రీసెర్చెస్లో ఈయన బిజీగా ఉండడం వల్ల దీనికి సంబంధించి పరిశోధనలు చేయడం పక్కన పెట్టేశాడు. 2022లో ఐఐటి రూర్కీ ల్యాబ్ సైంటిస్ట్గా దేబాజిత్ దత్తా అపాయింట్ అయ్యాడు. ఈయనకు ల్యాబ్లో ఉన్న ఈ ఆనవాళ్ళను చూసి డౌట్ వచ్చింది. దీనిపై పరిశోధన చేయాలనుకున్నాడు. 2022లో సునీల్ బాజ్పాయ్ మరియు దేబాజిత్ దత్తాలు కలిపి ఈ శిలాజాలపై తిరిగి పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ పరిశోధనల తర్వాత సునీల్ బాజ్పాయ్ మాట్లాడుతూ, మొదట్లో ఇదొక ముసలి శిలాజమై ఉంటుందని భావించాం. ఎందుకంటే భారీ స్థాయిలో ఈ శిలాజం ఉండటమే దీనికి కారణం. కానీ దీన్ని లోతుగా విశ్లేషించిన తర్వాత ఇదొక పాముకు సంబంధించిన శిలాజం అని తేలింది అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పాడు. ఈ వాసుకి ఇండికస్ ఎలా ఉంటుంది? వాసుకి ఇండికస్ పొడవు పిలాంథ్రోలజిస్ట్ అంచనాల ప్రకారం 10 నుంచి 15 మీటర్ల వరకు ఉంటుంది. యావరేజ్గా ఒక అడల్ట్ వాసుకి ఇండికస్ పాము పొడవు 50 అడుగులు, టిటోనా బోవా పొడవు 35 అడుగులు. అలాగే ప్రస్తుతం ఈ భూమిపై నివసించి ఉన్న అతిపెద్ద పాము రెటిక్యులేటెడ్ పైథాన్. దీని పొడవు 20 అడుగులు. టీరెక్స్ డైనోసార్ పొడవు 40 అడుగుల వరకు ఉంటుంది. యావరేజ్గా ఒక మనిషి పొడవు 5 నుంచి 6 అడుగులు ఉంటారు. టీరెక్స్ డైనోసార్ మరియు మనిషితో పోల్చినప్పుడు వాసుకి ఇండికస్ పొడవు 50 అడుగులు. ఈ మ్యాప్ చూడండి, అప్పట్లో ఖండాలు ఎలా ఉండేవో. క్రెటిసియస్ కాలం అంటే డైనోసార్లు అంతరించిపోయిన చివరి కాలంలో భారత ఉపఖండంలో వాసుకి ఇండికస్ ఆవిర్భవించింది. ఆ తర్వాత భారత ఉపఖండం ఈశాన్య దిశగా కదులుతూ యురేషియా కాంటినెంట్ను ఢీకొట్టింది. భారత ఉపఖండం ఆసియా ఖండంలో విలీనమైంది. వాసుకి ఇండికస్ జాతి భారత్తో పాటు యురేషియా అంతటా వ్యాపించింది. అలాగే అక్కడ నుండి ఆఫ్రికా ఖండంకు విస్తరించింది. వాసుకి ఇండికస్ మాట్స్టైడ్ కుటుంబానికి చెందిన పాము. ఈ జాతి పాములు ఇప్పటి వరకు భూమిపై అతిపెద్ద పరిమాణంలో ఉన్న పాములుగా ఉన్నాయి. వాసుకి ఇండికస్ అంత పరిమాణంలో ఉండటానికి కారణం 50 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఉండే వెచ్చని వాతావరణమే వీటి భారీ శరీరానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అప్పట్లో ఈ భూమిపై 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేది. వాసుకి ఇండికస్ నెమ్మదిగా కదిలే ఒక భారీ ప్రెడేటర్స్. పైథాన్స్ లాగానే ఇవి కూడా ఏదైనా జంతువును ఆకస్మికంగా దాడి చేసి వెంటాడుతుంది. వేటాడిన జంతువును తన భారీ శరీరంతో చుట్టి ఆ తర్వాత మింగేస్తుంది. ఇప్పటి వరకు మీరు చూసిన అతిపెద్ద పాము ఏంటో కింద కామెంట్ చేయండి.